ప్రస్తుతం మనం బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతం కుంభాభిషేకం రేవులో ఉన్న మనతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన, నిన్న దుమ్ములపేటకు సంబంధించినటువంటి ఒక యువకుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. ఆ యువకుడిని గాలింపు చర్యలు స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కొండబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి నిన్న జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? ప్రభుత్వం చాలా హెచ్చరించింది ఎవరిని కూడా తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు, కానీ ఎవరైతే మత్స్యకారుడు యువకుడు ఉన్నాడో అతను ఎందుకు రావాల్సి వచ్చింది, ఎలా జరిగిందంటారు? ఓకే, మీకు తెలుసు ఈ సైక్లోన్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తం చేస్తుంది రాష్ట్ర ప్రజలందరినీ కూడా. ఎంత అప్రమత్తం చేసినప్పుడు కూడా ఈ రోజున అందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. ఫిషింగ్లో ఉన్న బోట్లు కూడా తిరిగి వస్తున్నాయండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలియపరచడం జరిగింది. అందరూ ఒడ్డు చేరిపోయారు, ఇక్కడ కూడా చేరిపోయారు. ఈ గద్దెపల్లి సాయి కూడా చేరిపోతే నిన్న ఏంటంటే గాలి ఎక్కువ లేస్తుందన్న ఆలోచనతో తను ఏం చేశాడంటే బోట్ని గట్టి కట్టుకోవాలనే ఆలోచనతో బోటు దగ్గరికి వచ్చాడు. ఆ గాలి వాతావరణం బట్టి పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే తెలిసినట్టే మన గజ ఎత్తుకాలను పంపించడం జరిగింది. నిన్న నుంచి ఎతుకుతున్నారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ కానీ అదేవిధంగా అందరినీ కూడా ఈరోజు గాలించమని చెప్తే వాళ్ళు కూడా గాలిస్తున్నారు. ఒక పక్కన అలివులు కూడా వేస్తాం చూడండి, అదే అలివి అంటారు దాన్ని. ఈ అలివి వేయడం వల్ల ఏంటంటే ఎటువంటి చిన్నది ఉన్నప్పుడు కూడా అందులోకి వల్లకి వచ్చేస్తారు, దొరుకుతారు, బాడీ దొరుకుతుందని నమ్మకం ఈ రోజున. ఒకవేళ చనిపోయి ఉంటే ఈ రోజున ఆ విధంగా గాలిస్తున్నాం. సరే, దురదృష్టం ఏదైనా సంఘటన జరిగి ఉంటే చనిపోయి ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. ఈ రోజున ఏంటంటే ఎక్కడ నష్టం జరిగినా ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని మీకు అందరికీ తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే మీకు అందరికీ తెలియాలి, 96లో తుఫాన్ వచ్చింది ఒకసారి. 96 ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడంటే కమ్యూనికేషన్ ఉంది, అందరికీ చెప్పడం, దగ్గరికి ఒడ్డుకు వచ్చాడు, అన్నీ జరిగినాయి. అప్పుడు ఎటువంటి కమ్యూనికేషన్ లేక ఆ రోజున సముద్రంలో మన జిల్లాలోనే 1400 మంది చనిపోయారండి. ఆ రోజున కోనసీమ దగ్గర నుంచి చూసుకుంటే కాకినాడ దగ్గర ఉమ్మడి జిల్లా అప్పుడు 1400 మంది చనిపోయారు ఫిషర్మెన్. చనిపోవడం కాకుండా ఇప్పుడు ఏదో బోట్లు అయితే ఈ రోజు అన్ని ఒడ్డుకొచ్చి కట్టుకున్నారు. ఆ రోజైతే సముద్రంలో తేలిపోయినాయి, కొన్ని అయితే పగిలిపోయినాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు పడిపోయారు. అలాంటప్పుడు సమయంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బోట్లు కానీ వలలు కానీ అన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చారండి ఆ రోజున. అదే కాదు, చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఈరోజు ఇది ఒక్క దురదృష్టం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదండి ఈ పరిస్థితి, ఇక్కడే జరిగింది. ఈ ఒక్క అబ్బాయి ఈ రకంగా మిస్ అవ్వడం జరిగింది. మనకి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ రోజున అంటే బాడీ అన్న దొరుకుతుందేమని మనం గాలిస్తున్నాం. ఈ రోజున ఏదైనా దురదృష్టకరం, బాధాకరం విషయం అంటే ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఈ గల్లంతైనట్టు యువకుడు సముద్రం మీద పట్టుందని చెప్తున్నారు, కానీ అతను గల్లంతయ్యే సమయంలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, ఎందుకు తిరిగి రాలేదు? అంటే నేనేమంటానంటే తనకు కూడా ఈతొచ్చు, అంటే ఆ పడిపోయిన సమయంలో ఏదో దెబ్బ తగిలేసి ఉంటుంది అనుకుంటున్నాను నేను. పడిన సమయంలో దెబ్బ తగిలి ఉంటుంది అనుకుంటాను. ఆ దెబ్బ తగలడం, తల దెబ్బ తగలడం, ఇంకా మనిషి కోలుకోలేడు కదా. వాటర్లో పడితే ఇంక మునిగిపోవడం తప్ప ఇంక వేరే మార్గం ఉండదు. అదేదో జరుగుంటుంది అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు అలివి వేస్తున్నాం కాబట్టి ఈ అలివిలో ఈ ప్రాంతం అంతా కూడా అలివి వేయడం వల్ల ఇక్కడ బాడీ కానీ ఉంటే దొరికే పరిస్థితి ఉంటుంది. ఏదైనా కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. సార్, ఓవరాల్గా తుఫాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో కూడా సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు మీరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. కాకినాడ సిటీ కావచ్చు, లేదంటే ఉమ్మడి కాకినాడ జిల్లా మీరు పరిశీలించిన అంశాలు ఏంటి? ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఎటువంటి మార్గాలు చూపించారు ఈ 3-4 రోజులు? ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది అనే పరిస్థితి లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందండి. అలాంటి చిన్న చిన్న సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే ఇల్లులు ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా తరలించడం జరిగింది. ఏదైతే మనకి శిబిరాలు ఉన్నాయో స్కూల్లోని, కాలేజీలు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గర్భిణీ స్త్రీలు కూడా ఉంటే డెలివరీ టైంలో హాస్పిటల్ తీసుకోవడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి ముందుగానే వాళ్ళని హాస్పిటల్ తీసుకుని జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా హెల్త్ క్యాంపులు పెట్టాం, డాక్టర్లు పెట్టాం, అదేవిధంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు పెట్టాం, అంటే హెల్పింగ్ కోసం. అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీలన్నీ కూడా ఆ శిబిరాల దగ్గర ఉండేలా చేసాం. కానీ భోజన వసతి కూడా ప్యాకెట్లు కాదండి. గతంలో ప్యాకెట్లు ఇస్తే కొంతమంది పాడైపోతే తినేవారు కాదు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, భోజనం అనేది మన దగ్గరుండి
వడ్డించాలి, చేయాలి ఎప్పుడెప్పుడు వేడిగా. అంటే అలాగే సూర్యకళ మందులో క్యాంప్ పెట్టి అన్ని చోట్ల కూడా మన కాకినాడ కదా, అన్ని చోట్ల కూడా భోజనాలు తయారు చేసి అక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డించి పెట్టాం అంతా కూడా. ఆ విధంగా వాళ్ళు బ్రెడ్, పాలు పిల్లలకి ఏం కావాలంటే రిక్వైర్మెంట్ అన్ని కూడా తెలుసుకుని అందరికి చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అంటే పాక్షికంగా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన పరిస్థితి, వాటిని పునరుద్ధరణ కానీ పాక్షికంగా దెబ్బతిన్న వారికి నష్టపరిహారం కానీ ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుందండి? వాళ్ళందరికీ ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి జరిగినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్నో ఆదుకున్నారు. ఇది కొత్త ఏం కాదు ఆయనకి. వాళ్ళకి అన్ని విధాలా సాయం చేయడం జరుగుతుంది. ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించడం జరుగుతుంది, హౌసింగ్ లోన్ ఇచ్చి. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా సామాన్లు పోయినా సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని విధాలా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం. ఇప్పటికే ఫిషర్మెన్ కూడా ఒక్కొక్కరికి ఏట మానేసినందుకు ఎంత రైస్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలన్నది అన్ని సిద్ధం చేస్తారు. వాళ్ళు కూడా సాయం చేస్తాం. వేవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పని మానేసుకుని ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. వేవర్స్కి వీళ్ళకి కూడా ఈ రోజు ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కాకినాడ సిటీ పరిధికి వచ్చేసరికి ఏ ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది అంటే మీ ఈ ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు ఇచ్చేశారు, వాళ్ళకి ఎటువంటి మంచి చూడడం జరిగింది? 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు భోజన సదుపాయాలు కానీ అన్ని కూడా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది అనేది కలిగించలేదండి. ఈరోజు హ్యాపీ. మీరు ఇంటర్వ్యూ చేయండి వెళ్ళి. ఇప్పుడు శిబిరాల్లో ఈవేళ మార్నింగ్ ఇప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ పంపించాం, ఇప్పుడు కూడా భోజనాలు పంపిస్తున్నాం. మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. ఇన్ని రోజులు అయింది కదా, ప్రభుత్వం ఏం సాయం చేసింది, ఎలా ఉన్నారని కూడా అడగండి, మీరు కూడా తెలుసుకోండి. సో అందరూ కూడా ఒకటే, ఈరోజు ఇంటిలో ఉన్నట్టుగానే చూసుకున్నారు ఇక్కడ మాకు అనే ఒక సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తారండి. వీళ్ళే కదండి, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. ఈరోజు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇళ్ళ దగ్గర లేరండి. నేనే కదండి, అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ కంబైన్డ్గా ఒక టీములు తయారయ్యి ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ తుఫాన్ని ఏదైతే వస్తుందన్నారో ఆ తుఫాను ఎదుర్కొని నిలబడి సక్సెస్ చేశారని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదేసిన టీములు వేసారు, టీములకి, ప్రజాప్రతినిధులకి, ఇందులో భాగస్వాములైన ఈ ప్రజాసేవలో భాగస్వాములైన వాళ్ళకి, ముఖ్యంగా మీడియా వారికి, మీరు అందరూ కూడా మనందరం కలిసి ఈ ఏదైతే సమాచారం ఇచ్చిన సమాచారాన్ని ప్రజలకు అందేలా మీరు చేశారో దాన్ని అలర్ట్ చేయడం, ప్రజలందరూ అప్రమత్తం అవడం, మేము అప్రమత్తం అవడం మీ మీడియా ద్వారా ఈ విధంగా సక్సెస్ అయినందుకు మీకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరపున, నా తరపున, ప్రభుత్వం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున సక్సెస్ అయినందుకు, తుఫాను ఎదుర్కొన్నందుకు మనందరం కలిసి. మోంతా తుఫాన్ ఉత్పాతం నుంచి పూర్తిగా బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎమ్మెల్యే గారు కూడా చాలా సమర్థిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రాణ నష్టం సంభవించకూడదు, ఆస్తి నష్టం సంభవించకూడదు అని ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎప్పుడైతే భారత వాతావరణ శాఖ ఈ విపత్తుకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసిందో, అలర్ట్స్ ఇచ్చిందో, అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో చాలా నిర్విరామంగా కృషి చేసింది. అధికారుల పాత్ర చాలా కీలకమని, ప్రజాప్రతినిధులు కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా తుఫాన్ నుంచి గట్టెక్కిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కొండబాబు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.